త్రిపాతి ఎక్కడ? త్రిపాతి! ఇదిగా కారు ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళి వీణా త్రిపాఠి ఎక్కడ ఉన్నారో కనుక్కొని నాకు ఫోన్ చేసి చెప్పు. ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. పర్లేదయ్యా, మళ్ళీ వస్తాను. ఎందుకయ్యా? తమరి ఇంటికి వెళ్ళాలి కదయ్యా. ఇంటికి? అదే చిన్న ఇంటికి, వేణుగారింటికి. చూడు, ఈ రోజు నుంచి ఇది ఒక్కటే నా ఇల్లు, అర్థమైందా? వెళ్ళు. ఆ రాక్షసుడు ప్రజలందరినీ చంపేస్తున్నాడు. ప్రజల గోడు విని ఆ రాజకుమారుడు వెళ్ళి ఆ రాక్షసుని చంపేశాడు. అప్పుడు ప్రజలంతా ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఏమైంది? అంతే, అయిపోయింది. ఈ కథ బాలేదు, ఇంకో కథ చెప్పు. ఇంక కథలొద్దులే అమ్మా, పడుకో. కథ చెప్తేనే పడుకుంటాను. ఇదిగో ఇలా అల్లరి చేస్తే రాక్షసుడు వస్తాడు. రాడు. వస్తాడు. రాడు. అయ్యా తమరా, అమ్మగారు ఇప్పుడే పిల్లల్ని తీసుకుని గుడికి వెళ్ళారండి. పాపకు ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగలేదా? అవును బాబు, జ్వరం. అమ్మా నువ్వు లోపల పోయి పడుకుంది కనరా. వెళ్ళు. పడుకుంటావా? ఇంకెప్పుడు పడుకోను. అది కాదమ్మా, ఇట్రా. అన్నయ్యని కొట్టినట్టు నన్ను కొడతా. అలా కొడితే నేను చచ్చిపోతాను. అలా మాట్లాడకూడదు. ఇంకెప్పుడు నన్ను కొట్టను, ఓకే? నిజంగా? అన్నయ్యని కూడా కొట్టవా? కొట్టను, తిట్టను. మీరేం చెప్పినా చేస్తా. ఏం చెప్పినా? అమ్మని కూడా తిట్టకూడదు, ఓకే? సంవత్సరానికి 2 సార్లు నా హ్యాపీ బర్త్డేకి రావాలి. 2 నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతుండాలి. దగ్గరికి రావచ్చా? నేను నవ్వటమే కాదు, మీ అందరినీ నవ్వేలా చేస్తాను. అంటే నీకెప్పుడు కోపం రాదా? ముట్టుకోవచ్చా? గుడ్ బాయ్. ఇదేంటి? ఇవా డైమండ్స్ కావాలా? వద్దు. చాలా విలువైనవి. ఎంత? అంటే 3 1,00,000 బర్త్డే కేకులు కొనొచ్చు. జాగ్రత్త, ఇవన్నీ నీకే. అమ్మ వస్తే నేను వచ్చేళ్ళానని చెప్పు, మళ్ళీ వస్తాను. నువ్వు వెళ్ళొద్దు డాడీ, కథ చెప్పు. పనుందమ్మా, తర్వాత చెప్తాను. నువ్వు ఈ బొమ్మతో ఆడుకో, నేను తర్వాత వచ్చి చెప్తాను.
ఏం చెప్పినా చేస్తావన్నావు. అవును. నువ్వు కథ చెప్పకపోతే నేను నిద్రపోనంతే. సరే చెప్తాను రా. హలో సార్, నేను డ్రైవర్ రమణయ్య. చెప్పు. వేణుగారు త్రిపాఠి గారు మన బేకరీ ఫ్యాక్టరీలో ఉన్నారు సార్. వర్కర్స్ ఎవరూ లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ అది అకౌంట్స్ చూద్దామని వచ్చాం. నువ్వు అడిగిన బుక్ ఏమిటన్నయ్యా? కొడుతున్నారేమిటి? అన్నా చెల్లెలు ఇలా ముద్దట్టుకోవచ్చంటే నేను కూడా ఇలా కొట్టచ్చు. సార్ మీరు అపార్థం చేసుకుంటున్నారు. వీణ నాకు వెళ్ళం. నాకు తెలుసు. మీ మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి ఫోటో కూడా చూసా. క్షమించండి సార్. క్షమిస్తే ఏం చేస్తారు? ఊరోజులు వెళ్ళిపోతాం. కట్టుబట్లతో వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. డైమండ్స్ అక్కర్లేదా? డైమండ్స్? ఏ డైమండ్స్ సార్? 3 కోట్లు విలువైన ఎక్స్ప్రెషన్ ఇచ్చావురా. నన్ను చీట్ చేసి దోచుకున్న డబ్బుతో డైమండ్స్ కొని ఇంట్లో దాచుకున్నావు కాదు. ప్రస్తుతం అవి నా దగ్గర ఉన్నాయిరా. నా డైమండ్స్ నాకు ఇచ్చేయి. నువ్వు ద్రోహం చేసి ఉంటే కనీసం సగం డైమండ్స్ అయినా ఇచ్చేవాడిని. కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు. అంచేత నువ్వు డైమండ్స్ దాచిన ఆ పులితోల్ బ్యాగ్ కూడా చెప్పు. డైమండ్స్ ఎక్కడ? చెప్పు.
ఏమిటి ఏమైంది? రాస్కల్ చచ్చిపోయా. ఇప్పుడు ఎలా? శవాన్ని మిషన్లో వేసి ముక్కలు చేద్దాం. పద. ఆగు, రేపు మేయర్ ఏమయ్యాడని అడిగితే ఏం చెప్తావు?